శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులకు ఈ యొక్క ఆగస్టు మాసంలో 4వ తేదీ అమావాస్య నుంచి కూడాను ఊహించని విధంగా 3 అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. పట్టిందల్లా బంగారమే అన్న చందంగా మీ జీవితం మారిపోబోతూ ఉన్నది. కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే గనక ఆ యొక్క విషయం మిమ్మల్ని కృంగతీస్తుంది. అది కూడా ఈ శత్రువు మీ ఇంట్లోనే దాగి ఉన్నారు. ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఈ విషయం మీకు అవగతం అవుతుంది. కానీ మీరు మీ మనసును మాత్రము మనసులో ఉంచుకోండి, జాగ్రత్త పడండి, విచారాన్ని పక్కన పెట్టండి. అయితే అసలు వృశ్చిక రాశి వారి జాతకులకు ఈ యొక్క అమావాస్య తిథి నుండి ఎలా ఉండబోతుందో, ఆ 3 అద్భుతాలు ఏమిటో, ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వృశ్చిక రాశి వారి జాతకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక ఈ అమావాస్య తిథి మీకు ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు కూడా శుభవార్తలు వినబోతూ ఉన్నారు. మీరు ప్రయత్నించి ఫలించినటువంటి ఉద్యోగము ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఉద్యోగం తాలూకా ఫలప్రదమైనటువంటి వార్త ఈ రోజున అయితే పొందుకోబోతున్నారు. మీ జీవితంలో ఇది అత్యంత అద్భుతవంతమైన విషయంగా చెప్పక తప్పదు. అలాగే విదేశాలకు వెళ్లాలని కోరుకుంటూ ఎవరైతే మీ యొక్క ప్రయత్నాలు నిరుపయోగంగా మారిపోయాయి అంటూ కృంగిపోతూ ఉన్నారు, మీ యొక్క ప్రయత్నం ఈ రోజున మాత్రం ఫలప్రదంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనే మీ కోరిక ఈ రోజున ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. విజయం కలుగుతుంది. మీ మనసు ఉత్సాహంతో కేరింతలు కొడుతుంది. అలాగే ఈ రోజున ఎవరైతే సంతానానికి సంబంధించి సంతానం లేక ఇబ్బందులు పడుతున్నారో, లేదా సంతానం మీ మాట వినక బాధపడుతున్నారో, తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ రోజున సంతానానికి సంబంధించి ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారు. వారికి మీకు మధ్యన అపార్థాలు తీరిపోతాయి. సంతానాలేమితో బాధపడుతున్న వారికి కూడా ఈ రోజున ఊహించని విధంగా మీ వాంఛ తీరుతుందని చెప్పాలి. ఈ 3 అద్భుతాలు అయితే ఖచ్చితంగా ఈ అమావాస్య తిథి నాడు గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీ జీవితంలో జరగబోతున్నాయి. కానీ మీ ఇంట్లో ఉన్న ఒక శత్రువు విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారి జాతకులు ధనం విషయంలో మీకు వారికి మధ్యన వచ్చిన తగాదానే ఇందుకు కారణంగా చెప్పడం జరుగుతుంది. వారు మిమ్మల్ని అంధకారంలోకి నెట్టేయడం కోసము ఎన్నో రకాల పథకాలు సృష్టిస్తున్నారు. ఈ రోజున వారు ఎవరో తెలుసుకుంటారో వారు మరెవరో కాదండి, మీ తోడబుట్టిన అక్క లేదా చెల్లి యొక్క భర్త, అంటే మీ బావ లేదా బామ్మరిది. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారితో ఏ విషయమైనటువంటి వివరాల గురించి చెప్పొద్దు. పర్సనల్ మ్యాటర్ కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ వారితో డిస్కస్ చేయొద్దు. ఇలా చేస్తే గనక మీ యొక్క పతనానికి మీరే నాంది వేసుకున్న వారు అవుతారు. కావున ఈ రోజున తెలుసుకోండి, బాధపడకండి. ఎందుకంటే డబ్బు విషయంలో ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ వారికి అర్థమయ్యేలాగా చెప్పండి, అంతేకాని తగాదాలకు వెళ్ళొద్దు. వారి మనసును మార్చే ప్రయత్నం చెయ్యండి. కొన్ని తగాదాలను చిరునవ్వుతోనే పరిష్కరించాలి. ఈ తగాదాను కూడాను మీరు చిరునవ్వుతో పరిష్కరించండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.